కానిస్టేబుల్ కావాల్సిన అమ్మాయి కిరాతకుల చేతికి చిక్కిందే, కామాంధుల వాంఛకి బలైపోయింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ వేధింపులు ఎదురయ్యాయి. తెలంగాణ వచ్చింది, కూతురికి ఒక ఉద్యోగం దొరుకుతుందేమో అని కలలు కన్న తల్లిదండ్రులకి అంతులేని అమానుషం, అడుగడుగునా అవమానాలే దక్కాయి. వీణవంక గ్యాంగ్ రేపు ఘటనపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటే గానీ పోలీసులు అడుగు కూడా ముందుకేయలేదు. ముగ్గురు కామాంధులు మానవ మృగాలుగా మారిన సందర్భం. క్రూరత్వం అనాలా, అంతకు మించిన పైశాచికం అనాలా? ఓ యువతిని ట్రాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేయటమే కాదు, దాన్ని వీడియోలో రికార్డ్ చేసి బెదిరింపులకు కూడా దిగారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చేసిన అఘాయిత్యం ఊరికేపోతుందా? అంతకంతకు వెంటాడుతూనే ఉంటుంది. బాధితులు ధైర్యం చేసి విషయం బంధువులకు చెప్పడంతో ముగ్గురు మృగాల అసలు రంగు బయటపడింది. పోలీసులు మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా స్థానికులు, మహిళా సంఘాలు మాత్రం ఈ నీచులను వదిలిపెట్టలేదు. 4 తగిలించి దేహశుద్ధి చేశాయి. దెబ్బలు తిన్న కామాంధుల్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. మొదట నిందితుల్ని కాపాడేందుకు ఖాకీలు ప్రయత్నించారు. ఆ అమానుషాన్ని ఎన్టీవీ ప్రసారం చేయడంతో విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది. వీణవంక ఘటనపై వివరాలు తీసుకున్న మంత్రి ఈటెల రాజేందర్ ఎస్పీతో మాట్లాడారు. నిందితులపై నిర్భయ చట్టం పెట్టాలని ఆదేశించారు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటోంది బాధితురాలు. నిందితుల్ని పోలీసులే రక్షిస్తున్నారంటూ ఆరోపించింది ఆ యువతి. పోలీస్ ట్రైనింగ్ కోసమని వీణవంకాల పోలీస్ ట్రైనింగ్ కోసమని సెంటర్ పెట్టారు. పెడితే సరే అందులోనైనా మంచి జాబ్ కావాలనేసి నేను ఆశతో వెళ్తే వీళ్ళు అక్కడ పరిచయం అయి నన్ను ఇలా చేసిరు. అసలు వాళ్ళకి పోలీసు వాళ్ళకి చేత కాకుండా నాకు చెప్పారు, నేనైనా చంపుతా వాళ్ళని, నాకు శిక్ష పడ్డ మంచిదే, సచ్చిన మంచిది. ఇప్పటికి ఆల్రెడీ సచ్చిన. నేను నమ్మకం లేదు, వాళ్ళు చేసేదంతా వృధానే. లంచాల కోసం మమ్మల్ని దింపించుకుంటారు కానీ వాళ్ళు ఇచ్చిన లంచాలు పుచ్చుకొనే మమ్మల్ని స్టేషన్లో చుట్టూ తిప్పిస్తారు వాళ్ళు. అసలు నిందితులను కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కన్నీరు మున్నీరవుతున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. న్యాయం కావాలి, న్యాయం జరగకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపాలి. నాకు ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారు. నా పిల్లలే కాక ఇంకెంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. ఈమె జీవితంలాగా వాళ్ళ జీవితాలు ఎవరి కావద్దు. వారిని ఎన్కౌంటర్ చేసి వాళ్ళను చంపేయాలి, అంతే. వాళ్ళకి అదే శిక్ష పడాలి. దళిత యువతి అత్యాచార ఘటనపై మహిళా సంఘాలు కూడా వేగంగా స్పందించాయి. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజల్ని రక్షించాలి, స్త్రీలను రక్షించాలి, అమాయకులైన వాళ్ళు, నిస్సహాయులైన వాళ్ళని రక్షించడానికి పోలీసు ఉద్యోగం అన్న చిన్న విషయం తెలియకనే ట్రైనింగ్కి వచ్చారా? లేదా నేర్పడంలో ఈ వ్యవస్థ విఫలమైందా? ట్రైనింగ్లు విఫలమైనవి. ప్రస్తుతానికి 3 నిందితులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిపై కేసు కూడా నమోదైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు.